Hello viewers, welcome to Telugu Stars. మహేష్ బాబు మళ్ళీ ప్రెస్ మీట్. ఆ సన్నివేశం రచ్చరచ్చే. ఈ సినిమా విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పాత్ర ఈ చిత్రంలో 3 కోణాల్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే కార్పొరేట్ సంస్థ అధినేతగా మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడట. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో మహేష్ ఒకటిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీమంతుడి చిత్రాల్లో మహేష్ కోటీశ్వరుడి కుమారుడిగా నటించిన సంగతి తెలిసిందే. మహర్షి చిత్ర షూటింగ్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు యుఎస్ లో ఉండే కార్పొరేట్ అధినేతగా ఇండియాకు వస్తాడు. ఇక్కడ సమస్యల్లో ఉన్న రైతులకు సాయం అందిస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన పల్లెటూరి సన్నివేశాలు కొన్ని దర్శకుడు పొలాచీలో తెరకెక్కించాడు. తాజాగా పొలాచి షెడ్యూల్ పూర్తయింది. దీనితో మహర్షి చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకున్నట్లు అయింది. పొలాచి షెడ్యూల్లో షూటింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న ఓ ఫోటో అయితే అభిమానుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. భరత్ అనే నేను చిత్రంలో ప్రెస్ మీట్ సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు రైతు సమస్యల గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరు మీద ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. దువ్వాడ జగన్నాథం, అరవింద్ సమేత లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన పూజ ప్రస్తుతం మహేష్ సరసన మహర్షి చిత్రంలో, ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వం వహించే చిత్రంలో అవకాశం అందుకుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఆ తేదీ వాయిదా పడడంతో ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహర్షి చిత్ర కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దేవశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దిల్ రాజ్, అశ్విని దత్ ఈ చిత్రాన్ని ఈ నిర్మిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.